ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాని న్యూస్ నుంచి వచ్చారు. నోటి క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ అంట. ఎక్కడ సహోదరుడు? బాగా నువ్వే నా గెడ్డలతో ఉన్నావు. అక్కడ ఇంకోటి ఉన్నాడా? ఇంకోటి ఉన్నాడు, మా అబ్బాయి. ఏంటి మీ ఇద్దరు తల్లి కొడుకులా? నువ్వు పెద్దోడు, వాడు పెద్దోడు అంటే అన్నట్టుకున్నారు. రండి ఇక్కడికి. నాని మౌత్ క్యాన్సరా? నువ్వు పాపాత్ముడివి. అవునా కదా? పాపాలు బాగా చేసావు. ఇంక మళ్ళీ చేస్తావా? చేయవా? ఈ రోజుతో ఆగిపోతావా? రేపటితో ఆగిపోతావా? కాదండి, చేయనండి. మానేస్తావా? చేసావు, గట్టిగానే చేసావు. రా ఇట్రా. గడ్డ కరిగిచ్చేలా. ఇది సరదా కాదు. ఇది ఇక పగిలిందా మనోడికి ఇక కారిపోతా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ పడి వస్తూ ఉంటుంది సీములు, రక్తాలు. ఏమవుతాడు మీకు? పట్టుకో పట్టుకో. ఏయ్ రా దా. ఎప్పటి నుంచి వచ్చింది నీకు? 3 నెలలు మట్టండి. అంతేనా? అది కరిగిపోతే సరిపోద్దా? పోటు పుడుతుంది, నొప్పి. అన్నం తినేస్తావా? ఇక్కడ తినేళ్తావా? మళ్ళీ పాపాలు చేస్తావా? పాపం చేయనండి. పట్టుకో. నాని, ఈ గడ్డ మెత్తబడిందా లేదా నిజమే చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. కొద్దిగా పడిందా? ఎంతకాలం అయింది నీకు అసలు సమస్య వచ్చి? 3 నెలలు అవుతుందండి. 3 నెలలు. ఏం పని చేసుకుంటావు? మామిడి పొలం నరుగుతామండి. మామిడి చెట్లు నరుగుతామండి. మామిడి చెట్లా? మామిడి పొలం నరికి చెట్లే నరికేస్తావా? హైదరాబాద్ పంపిస్తాను. సరే. హల్లెలూయా. చూడు మళ్ళీ ఇప్పుడు చూసుకో. ఇప్పుడు చూడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా మెత్తబడుతుంది. ఇంకా మెత్తబడిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పు. యేసు ప్రభు గొప్ప దేవుడు. చచ్చిపోతావా? ఇంతవరకు వెళ్ళలేదండి. ఇప్పటి నుంచి విన్నారా? ఎంతవరకు వెళ్ళలేదంట చర్చికి. చూసావా మనోడు? అబద్ధం ఆడే పని లేదు. అబద్ధం. ఈ విషయంలో అన్నీ నిజమే చెప్తున్నావే. నోట్లు బాగానే వేసుకుంటున్నావా? అవి మానేసావా? మానేసానండి. అంటే డాక్టర్ గారు చెప్పాక మానేసావా? తెలిసినాకే మానేసానండి. ఓకే. నోరు కూడా నీకు ఫ్రీ చేసి అన్నం తినేటట్టు చేసేస్తానే. ఓకే ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీటికి చాలా లక్షలు అవుతున్నాయండి ఖర్చులు మీకు. ఇవి నేను ఫ్రీ అంటే కాదు, ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోండి. ఒకటే, రెండొద్దు, ఒకటి చేసుకోండి. యథార్థంగా చేసుకోండి. ఇది హోల్ పడి చీము కారిపోయి దవడంతా పళ్ళు తీసేసి, పళ్ళు పీకేసి ఎన్ని బాధలు అవుతున్నాయో తెలుసు కదా హాస్పిటల్లో. ఓకేనా? ఇప్పుడు ఈ మనిషికి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అది ముదిరి చీమితో వచ్చేసి పగిలింది అనుకో, రక్తం చీమి ఇక ఆగదన్నట్టు అలా హోలు పడిపోయి ఇలాగా పువ్వు తెరుచుకున్నట్టు తెరిచిపోయి ఇంతంతా ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు పోసిన ఇటు వచ్చేస్తున్నాయి. అలాంటివి జరుగుతున్నాయి. నాకు వీళ్ళ మరి చేసే తప్పులైతే బాగానే ఉన్నాయి, కానీ మనం దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి వాళ్ళని బాగు చేయాలి. ఈ నోరు పూర్తిగా బాగు చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. పూర్తిగా యేసుక్రీస్తు నామములో పడుగా. యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కుమారుడు కదా, రా వచ్చి చూడు. మీ నాన్నదే చూడు, పట్టుకుని చూడు. మీ నాన్న మొక్కం తేడా వచ్చిందా? ఓపెన్ చెప్పేసి వస్తే వచ్చింది, లేవట్లేదు అని చెప్పేలా. ఓపెనేనా? చూసుకోండి. మెత్తబడింది అక్కడ చూడండి. మీరు హ్యాండ్ చూడండి. మెత్తబడిందా? మైక్లో చెప్పాలి. మెత్తబడుతుందా? మొత్తం క్లోజ్ చేయమంటావా? చేసేయాలా? ఏడ్చోడే పోట్లు. మనం ఆగు అంటే పోట్లు కూడా ఆగిపోవాలా. చప్పులు కొట్టండి గట్టిగా. మళ్ళీ అలాగని చెప్పి మళ్ళీ యేసుప్రభు అంటాడు, ఎవరైనా ఇంకా పాపం చేయొద్దు. నోరు తీ. ఇప్పుడు వచ్చింది చూడు. నోరు తీ, పైకి తీ. ఆను. ఓకేనా? అది కూడా చేసేస్తాను. నోరు కూడా చేస్తాను. మంచిగా అయిపోతావు. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్లో పట్టుకోండి. ఇప్పుడు ఈయనకి
మీరు చూసారు కదా, ఇది వస్తుంది ఇప్పుడే. మళ్ళీ మేము పిలిచి అప్పుడు ఇస్తా, ఎంత వస్తుందో చూడండి. అంటే వీళ్ళకి అసలు మామూలుగా ఇట్లా వెళ్ళాలి, ఒకేళ్ళు కూడా వెళ్ళేటట్టు లేదు. చూడు వెళ్తుందా, ఒక్కటి కూడా వెళ్తా. ఇంకా అన్నమేమి వెళ్తుంది చెప్పండి. వినండి, కొంచెమన్నా తప్పులు చేయకండి. ఇలాంటి ఎందుకు, జీవితం నాశనం. అర్థమైందా? జీవితం నాశనమే. ఇప్పుడు అది ఇంత లాగెడ్ వచ్చేసి కురిపోయిపోయి ఏదో అయిపోతుంది అది. ఇప్పుడు ఇది మనోడికి ఇదంతా పెడదామన్నా వెళ్ళదో, వెళ్ళలేదండి. ఆమె ఇక్కడ ఉందా చూడు, ఇప్పుడు ఆ పొడుసుడు ఉందా చూడు, ఉంటే ఉందనే చెప్పాలి. లేదండి. లేదా? ఓకే, చప్పట్లు కొట్టండి. సరే సరే వెళ్ళు. తర్వాత కరోనాలో తలనొప్పి వచ్చింది, తగ్గడం లేదు. అప్పటి నుంచి తలలో గడ్డ తగ్గిపోద్ది, 3 సంవత్సరాలు వైట్ అవుతుంది, తగ్గిపోద్ది. కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గిపోతాయి. ఎవరు మిగిరేనా? రండి రండి. ఆమె కొమ్మగూడెం, తాడేపల్లిగూడెం. మీ తాడేపల్లిగూడెమా? కొమ్మగూడెం అక్కడ కూడా ఉందా? ఆహా, ఆమె దగ్గరికి రా, దగ్గరికి రా. తగ్గించుకుంటావన్నీ? అవునండి. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీ? నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, పట్టుకో. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి గట్టిగా, సొంతగా లేవాలి. ఇప్పుడు చెప్పండి మా అత్తమ్మ గారు, నడుములో నొప్పి, కుమారులో నొప్పి, నీకు బాగానే ఉంది అయ్యగారండి. నడుము నొప్పి, గిడు నొప్పి, కాళ్ళు మంటలు కూడా వెళ్ళిపోయినాయి. చూసుకో, ఎన్నాళ్ళు ఉంది కాళ్ళు మంటలో? 10 సంవత్సరాలు అయిందండి. ఏమేం బాధలతో వచ్చావు తల్లి మా అత్తమ్మ? నాకు 20 సంవత్సరాలు అయిందండి కీళ్ళ నొప్పులు. చాలా హాస్పిటల్ తిరిగాని తగ్గలేదు అయ్యగారండి. ఇప్పుడు తగ్గినాయా లేదా? ఇప్పుడు బాగానే ఉందా? నడిచి చూపించి వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఒక్కొక్కరిని భరించలేమండి మనం. హల్లెలూయా. చేతులు పైకెత్తుకో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా మారతమ్మా, చెప్పు ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కడైనా నొప్పులు ఉన్నాయా? నొప్పి అనిపిస్తుందండి, అన్ని నొప్పులే అసలు. నడుములో కూడా నొప్పి ఉంది, అది రాయలేదు దాంట్లో. ఉట్టి కాళ్ళు అన్ని వాతం ఏదని చెప్పి 20 ఏదో బాధ 15 20 అక్కడ ఏమైనా రాసి చూపిస్తాను నాకు నీ మాటలు. సో 30 సంవత్సరాలు కీలవాతం అంట. మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎగురు ఎగురు ఎగురు. పెద్ద చూడు, మీ ఆవిడ ఎగురుతుంది. ఇదిగో ఇట్లా, ఇదిగో ఇట్లా ఇట్లా గరి. అది కూడా నేనే చెప్పాలా? ఎలాగన్నా నువ్వు కనీసం ఆమె 15 సంవత్సరాలు షుగర్ అంట. ఏంటి షుగర్ అండి? 15 సంవత్సరాలు మట్టి. అవునండి. ఓకే, 6 సంవత్సరాలు అయింది ఇది కరోనా వచ్చి. అది కూడా వచ్చింది నీకు? ఒక్కటి కూడా వదలతలేదు, అన్ని అవన్నీ పట్టుకుంటున్నాయి. బీపీ కూడా ఉందంట. బీపీ షుగర్. కరోనాలో తలలో నొప్పి అంట వచ్చిందంట. తల నొప్పి ఉందంట కదా నీకు? ఉందండి, మెడ నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా చూడు, తలనొప్పి తగ్గటం లేదంటుంది. ఇప్పుడు ఏళ్ళెట్టి చూసుకుంటే తెలుస్తుందా? గొప్పలు కట్టేసినండి తలకాలోను. ఇప్పుడు ఉన్నాయా గొప్పలు? లేవండి. చప్పలు కొట్టండి, కప్పలు కొట్టండి. గొప్పలు కట్టడం గెడ్లా, ఇంతంత గెడ్లు. పెద్ద నన్ను వీరు రండి అయ్యా. ఓకే రండి. గొప్పలు కట్టేసి అంట. ఎన్ని సంవత్సరాలు మట్టి ఇది తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు మట్టి? తలలో తగ్గడం లేదంట. తలలో గడ్డలో 3 సంవత్సరాల నుండి వైట్ అవుతుంది. అది తగ్గించేస్తానమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఓకే, కంటి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎందుకు కంటి ఆపరేషన్? ఎందుకు? తలపోటని కళ్ళజోడ వేయించుకుందామని వెళ్ళాను అయ్యారండి. చొక్క పెరిగిపోయింది. ఇప్పుడు నీకు 2 కళ్ళు కనపడుతున్నాయి లేవు? చూసుకో, మూసుకొని చూసుకో. అది మూసుకుంటే అది కనిపిస్తుందా? కనిపిస్తుందండి. చప్పట్లు కొట్టండి. అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది పాపము. వైడ్ తల్లిని దర్శించాయా, అద్భుతం చేయండి ఏస్తున్నాము. ఆమె వెళ్ళండి. ఏమైంది? మనం ప్రార్థన చేశారు మీరు. పక్షవాతం తీసుకొచ్చాను, ఆహారం ఏం తినట్లేదని తీసుకొచ్చాను. కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం ఆహారం తీసుకుంటున్నారండి. ఏమైతారు మీకు? పారాలిసిస్ అని తీసుకొచ్చాను. ఆమె ఏమైతారు? మీ అమ్మగారండి. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? పోయిన ఆదివారం, పోయిన నెల తీసుకొచ్చాను. పోయిన నెల విజయవాడ తీసుకొచ్చారా? అప్పుడు మీరు ఇక్కడ ఎక్కడున్నారు అసలు? మాది ఒట్లూరు అయ్యా. ఏలూరు ఒట్లూరు. అప్పుడు నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసావయ్యా? చాలా కష్టాలు నువ్వే పడుతున్నావు కదా. చాలా బాగున్నారు ఇప్పుడు మీరు. మాట్లాడు.
ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఎట్లాగా మీరు? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం. ఎట్లా మంచంలోనేనా? మంచి అన్ని మీరే చేసుకోవాలి కదా. మీరేం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. తల్లికి అన్ని పారాలసిస్ వచ్చినందుకు కుమారుడు చేస్తాడు. ఇది ఎవరు? ఒట్లూరు అండి. ఒట్లూరు. మాకు చాలా చాలా ఫోన్లు చేశారు, మీకు డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర కదా. వచ్చారా? మన కానుక ఇచ్చారా? మన కొంచెం ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. వచ్చేసేయండి. మీ అమ్మ బాగుందా? కొంచెం పర్వాలేదు. ఎంత? 100, 200, ఎంత? 100 వరకు పర్వాలేదు. 100 పర్లేదా? ఇంకా ఉందా బ్యాలెన్స్? అయితే అది మీది ప్రాబ్లం, నాది కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉన్నావు అసలు? ఇంత ఆనందంగా ఉన్నావు కదా ఇప్పుడు? ఆనందం లేదయ్యా, మీరు ప్రార్థన చేసినాక కొంచెం ఆనందనా. మన 10 రోజుల నుంచి అన్నం తినిపిస్తాను. ఇప్పుడు ఎప్పుడో ఫోన్లు చేస్తారు కదా. ఒక బ్రదర్, మీరు పాపం చాలా కష్టాలు ఉండి వచ్చారు కదా. మమ్మీ ఓకే కదా? 100% చప్పట్లు కొట్టండి. ఎంత నరకం అండి తల్లికి అన్ని చేయటం అంటే, కాళ్ళు చేతులు పడిపోయిన తల్లికి అన్ని చేయటం కదా. ఎంతకాలంగా చేస్తున్నారు? 1 year నుంచి చేస్తున్నారు. 1 year నుంచి చేస్తున్నారు. ఏడుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. నేను ఆటో నడుకుంటా, డబ్బులు కూడా లేవు హైదరాబాద్ రావడానికి నాకు. ఈయన అదృష్టంతో విజయవాడ వచ్చినందుకు ఈయన ఇక్కడికి వచ్చారు కదా. వాళ్ళ తల్లి కూడా ఎంత హ్యాపీగా ఉంది. 100% బాగుందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. బైబిల్లో విశ్వాసులకి సేవకులకి ఉన్న తీర్పులు 2. సేవకులకి 2 తీర్పులు ఉంటాయి. అర్థమైందా? విశ్వాసకు ఒకటే ఉంటుంది. అందుకనే ప్రతిదీ కూడా సేవకులు పరిశీలన చేసుకుని మాట్లాడాలి. డబ్బు కోసం ప్రసంగాలు చేసేయటం, డబ్బు కోసం సంఘాలు కట్టడం, డబ్బు కోసం ప్రయాసపడతాం అనేటువంటిది నరకానికి పోవటానికి తప్ప ఇంకా దేనికి కాదు. నరకమేనండి. బైబిల్లో మనం చూస్తాం, ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. చక్కటి ఓదారంగు వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. ఆయన ప్రతిదినము సుఖపడుతున్నాడు. ధనం ఉంటే కొంచెం సుఖపడతామేమో. పని వాళ్ళు ఉంటారు, మనం వెళ్ళేది ఇంకొకరు చేస్తారు. ధనం ఉంటే అంతవరకే. ఈ ధనం ఎక్కడికి పట్టుకెళ్తా కుదరదు. అర్థమైందా? ఈ ధనం ఎక్కడ పట్టుకెళ్తా కుదరదండి. ఈ ధనం మనతోనే ఉండిపోద్ది. ఒకవేళ ఎంత సంపాదించినా, నువ్వు సంపాదించకపోయినా ఒక రోజు అనేది ఉంది. లాజర్ అనేవాడు ఏమి సంపాదించలేదు, కానీ చనిపోయాడు. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు చనిపోయాడు. ఆయన శవానికి డప్పులు కొట్టారు, బోర్లు ఊదారు, ఆర్భాటంతో సుగంధ ద్రవ్యాలతో అడుగడుగున గొప్పగా తీసుకుని వెళ్ళారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి బీదవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బీదవాడు అయినందుకు కాదు, అతను దేవుని స్తుతించినందుకు అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అక్కడ నెమ్మది పొందుకున్నాడు. ధనవంతుడు ధనం ఉంది, అతను ఏమైనా చేయగలడు, కానీ అతను దేవుని స్తుతించలేకపోయాడు, దేవుని ఆరాధించలేకపోయాడు, దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అతను పాతాళానికి వెళ్ళాడు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాము ఆనుకున్నటువంటి లాజరు ఇతను కనపడ్డాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా అని పెద్ద కేక పెట్టాడు. తండ్రివైన అబ్రహామా అని అరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం చూసినప్పుడు కనపడుతున్నాడు ధనవంతుడు కనపడ్డాడు. లాజరు ఇక్కడ పంపించమంటే కుదరదని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో శరీరదారులుగా ఉన్నప్పుడే మనం మంచి అయినా చెడైనా ఏదైనా చేయగలం. దేవుని స్తుతించటమైనా, దేవుని ఆరాధించటమైనా ఈ శరీరంలో ఉంది. ఎందుకంటే మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యం వివరించడని బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు మేము చేయలేము. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన చనిపోయారు. అతని పేరు సంసోన్. అతను నాకంటే కొంచెం పెద్దవాడు, మాకు పెద్దమ్మ గారు అబ్బాయి. సంసోన్ అని పెట్టాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు స్టార్టింగ్లో. మరి ఎంతో విశ్వాసంగా ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత వాడు ఏమైపోయిందో ఏమో, తాగుతాడు, అందరితో గొడవ పెట్టుకుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరి ఆయన తాగి ఎక్కడో వెళ్ళిపోయి, అప్పుడు ఎలాగో హాస్పిటల్ పెడితే చనిపోయారంట. ఈరోజు అక్కడ ప్రోగ్రాం. వీళ్ళేరా గమనించండి, ఎంత విశ్వాసం ఉన్నాడో వాడు. చాలా విశ్వాసుడు, మంచి విశ్వాసుడు. అసలు మాకు ఆయన వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంత విశ్వాసం గలవాడని, అతను ప్రభు నమ్ముకున్నందుకు ఇట్లా అని ఒకసారి ఏదో విషయంలో యేసు ప్రభు గొప్పవాడా ఏదో అని
అతనికి వేరే వాళ్ళకి కొంచెం మాట వచ్చినప్పుడు నా దేవుడు గొప్పోడు అని చెప్పేసి, అయితే యాసిడ్లో చేయబెట్టరా, ఆ యాసిడ్లో చేయబెడితే నీ చెయ్యి కాలపోతే నిజంగా మీ దేవుడు గొప్పోడు అని రెచ్చగొట్టేసరికి మనోడు యాసిడ్లో చేయబెట్టేశాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యాసిడ్లో చేయబెట్టి అంత విశ్వాసుడు మొత్తం తాగుబోతు అయిపోయాడు, ఎంతో పిచ్చి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు ఈరోజు. ప్రియులారా గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక చూడ తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడ విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు ఎంచుకో గను తాను వయసు గతించను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచారు. దేవుని వాగ్దానం, దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా. సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సప్పైనా ఆవిడే ఉండడు. ఇక ఆమె వదిలేసి మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు. వదిలే ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదండి. చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75 అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్టో అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంధ్య గుంటూరు నుంచి వచ్చారు. కాళ్ళు చేతులు నరాలు నొప్పులు, గర్భసంచి చిన్నగా ఉంది, రావు, చేతులు తిమ్మిర్లు, కాళ్ళు చేతులు నొప్పులు వలన పట్టేస్తుంటాడు. ఎక్కడ తల్లి రా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మ్యారేజ్ కాలేదు కదా, హల్లెలూయా. సాతానీ మీద చాలా బాగుంది, భయంకరంగా ఉందమ్మా.
చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవన్నీ వీపు వెనక పొడుస్తున్నాయి నీకు, దాంట్లో రాయలే నువ్వు. పడుకో దమ్ము కూడా వచ్చేస్తా. ఏంటి అసలు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? సైతేనా? దాంట్లో రాసావా సైతేన్ అని? అమ్మ కడుపులో ప్రాబ్లం ఉంది, ఛాతులు ఉంది, నడుములో ఉంది, నిద్రపోదా పిల్ల. చప్పట్లు కొట్టండి. అవన్నీ రాసావా? చప్పట్లు కొట్టండి. అమ్మా ఏ ఊరు మీది? గుంటూరు దగ్గర బండారపల్లి. ఆయన నామానికి మహిమ కలుగును గాక అని చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. పాప నీకు మంచిగా అయిపోతావులే, నీకు చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ అక్కడ చూడు, ఈమె తలకాయ అక్కడ చూపించు. చూడండి ఎట్లాగా తలలో చెమటలతో ఉంది. ఒక్క తలకాయలో మాత్రమే. చేతులేంటి అట్లా నువ్వు రావా? చేతుల పైకి వంకర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినాయా? ఇంతకుముందు ఉన్నాయా? ఇప్పుడేనా? చూడండి వాళ్ళకి చూపించు. చేతులు వంకర్లు ఉన్నాయి చూడండి. వంకర్లోనే కదా. అదిగో ఇప్పుడే యేసయ్య బాగు చేస్తాడు. చేతులు పైకి ఎత్తమ్మా, పైకి ఎత్తిదిగో. ఈ వేళ్ళన్నీ వంకర్లు వచ్చేసింది. యేసునామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తీసుకో ఇప్పుడు చేసి ఇది ఆమేన్ ఆమేన్. ఒక్క నిమిషం ఇట్లా రా. యేసు రక్తం ఇచ్చా. అన్ని క్లోజ్ చేస్తాను. వెళ్ళిపో. చప్పులు కొట్టండి గట్టిగా. అవి ఇట్లా ఉన్నాయి కదా, మీరు వెళ్ళేటప్పుడు చూడండి మామూలుగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, మామూలుగా వచ్చేస్తాయి. టైం పడుతుంది కాదు. ఇందాక చేతులు ఎలా ఉన్నాయి చూసారా? ఇట్లా ఇలాగా ఇవి వచ్చేస్తారు. మాట ఇచ్చా వచ్చేసినాయా లేవా? చప్పట్లయితే ఇట్లా వచ్చేసినాయమ్మా. ఎవలాడిపోయింది చప్పట్లు వచ్చేసి ఆగమైపోయింది. చేతులు రాక ఎంతకాలం బట్టి బాధ, ఎంతకాలం బట్టి ఉంది బాధ? ఎవరు మీది? చప్పట్లు ప్రభుని కనపరచండి. మొక్కలు కూడా మారిపోయింది. చెమటతో ఈ తలంతా చెమటలో ఆగమా ఫ్రీ అయిపోతుంది. తల్లి మీకు ఆయిల్ పెడతారు వాళ్ళమ్మా. ఆయిల్ పెట్టండి, అప్పుడు పెట్టండి. వెళ్ళండి. హన్మకొండ జ్యోతి అంట. డేట్లో క్యాంపులు వచ్చి చాలా బాధపడ్డాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది. జ్యోతి ఎవరండి? జ్యోతి రండి ఇక్కడికి. మీరు భువనగిరి వచ్చారు. ఇది మీ ఫ్యామిలీలో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పారు, మీరే కదా? నేను భువనగిరి దగ్గర హనుమాపురం అని మీ దగ్గర అంటే టీవీలో చూశాను అయ్య గారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ చూస్తుంది. బిడ్డ నువ్వు ఒకసారి ఇక్కడ ఈ పాస్టర్ అయ్య గారిని కలవండి, నీకు స్వస్థత జరుగుతుంది అని అంటే నేను ఎంతో చాలా ఆశతో నేను అక్కడ నాకు అడ్రస్ తెలియదు అయినప్పటికీ నేను భువనగిరి దగ్గర తిరిగి ఇక్కడ ఆటో వాళ్ళని అడుగుతా. హనుమాపురం అంటే ఒక 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది అంటే నేను అక్కడికి వచ్చాను అయ్య గారు. మీరు అప్పుడు ప్రార్థించినప్పుడు నాకు అంటే చాలా డెలివరీ పెయిన్ కంటే నేను అంత భరించలేను నొప్పి. నేను ఈ నొప్పి తగ్గితే చాలు నాకు అని నేను చాలా అంటే ఎంతో దుఃఖంతో వేదనతో వచ్చాను. మీరు ప్రార్థన చేసిన మరుసటి నెల నుండి నాకు ఇప్పటి వరకు పెయిన్ రాలేదండి. దేవునికి నిజంగా ఎంతో కృతజ్ఞత కలిగి చాలా నిజంగా ఎన్నో మందులు అంటే 3-4 మెడిసిన్ వాడాను. హోమియో మెడిసిన్ అంటే ఒక 80,000 అట్లా పెట్టుకున్నాను కానీ తగ్గలే. దేవా ఏంటి ఇది డెలివరీ పెయిన్ కంటే ఎక్కువ వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే కేవలం అది మీ ప్రార్థన వల్ల నాకు దేవుడు చేసిన మేలులు మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి నిజంగా ఆశ్చర్యకరుడు. నా జీవితంలో ఇప్పటివరకు పెయిన్ లేదండి. నెలసరి నొప్పి అనేది వస్తలేదు. ఇదేనా మీది? హనుమకొండ అండి. ఇక్కడేనా? నేను కూడా అమ్మ నిన్న ఫోన్ చేసి బిడ్డ మీరు అప్పుడు వెళ్ళారు కదా పాస్టర్ గారు, ఇక్కడ అంబేద్కర్ భవన్లో మీటింగ్ ఉంది అని అంటే నేను ఖచ్చితంగా వచ్చి అంటే సాక్ష్యం చెప్పాలి నాకు. అంటే నేను మళ్ళీ భువనగిరి రాలేదండి. దేవునికి మహిమ ఘనత ఈ చిన్న సాక్ష్యాన్ని మధురు వచ్చారా? మీ వచ్చారు. అమ్మగారు ఎక్కడ లేచి నిలబడండి తల్లి. వీళ్ళ మదర్ అక్కడ ఉన్నారా? ఓకే. ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఓకేనా? అంటే అది ఎంత కాలంగా పడ్డారా బాధ? 4-5 ఇయర్స్ పడ్డాను. 4-5 ఇయర్స్ మెడిసిన్ వాడారు? మెడిసిన్ వాడాను సార్. తట్టుకోలేకనే ఇంకా అమ్మ నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశతో నాకు నిజంగా ఆశ కలిగిన
హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నెలసరి నొప్పి పోయిందండి. చప్పట్లు కొట్టండి. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. బలహీన ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. I command in the name of Jesus. Hallelujah, hallelujah. ఆమేన్. చప్పట్లు కొడదాం గట్టిగా. జ్యోతి వనస్థలపురం నుంచి వచ్చారు. లోపలికి లాగినట్టు గుండెల్లో నొప్పి. అమ్మ తల్లి ఎక్కడున్నావు? జ్యోతి ఎక్కడ రావాలి? పరిగెత్తుకుంటూ వచ్చారు. జ్యోతి పట్టుకొచ్చేయండి పరిగా. హల్లెలూయా. ప్రతి పాపం నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి మనల్ని స్వస్థపరుస్తుంది. ఆమేన్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 ఏమవుతారు మీరు? హస్బెండ్ అవుతాను. మీరు హస్బెండా? జ్యోతి మీరు వీళ్ళెవరు? ఇక్కడ నుంచి ఉండి అదేంటి అటు నుంచి ఉంటారు? తల్లిదండ్రా. నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది తెలుసా? నిద్ర పట్టకుండా వెనక్కి కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఎప్పుడు ఎంతకాలం బయట వస్తుంది అది? 20 రోజుల నుండి బాగా. నీకు నిద్ర కూడా పట్టట్లేదు, నిద్ర పోవు. అర్థమైందా? జాబ్ చేస్తున్నారా మీరా? ఏం జాబ్? ఐడిఎఫ్సి బ్యాంక్లో మీరా? సిస్టర్ ట్యూషన్ చెప్తుంది ఇంట్లో. ట్యూషన్ చెప్తా. హౌస్ వైఫ్ ఏనా? బాడీ కూడా షేక్ అవుతుంది మీకు. పట్టుకో పట్టుకో. లే అల్లెలు చెప్పు. కళ్ళల్లో ఉంది, తలకాయలో ఉంది, మెడల్లో ఉంది, నడుములో ఉంది, కడుపులో ఉంది, బాడీలో వీక్నెస్ ఉంది. అర్థమైందా? అవన్నీ చాలా వరకు వెళ్ళిపోయినాయి. ఇంకా నీకు నవ్వు కూడా రాదు. నోడుతూ మాట్లాడు. సంతోషంగా అందరితో కలిసి సంతోషం, హ్యాపీగా ఉండవు. ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా అయిపోతుంది. ఎస్ సార్? నో? ఆమేన్. థ్యాంక్ యూ. వెళ్ళిపోండి. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.